ఇంటింట వాడవాడన నవరాత్రులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు. సాగర తీరం గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలతో మారుమోగుతుంది. సాగర తీరం మొత్తానికి లక్షల మంది భక్తులు ఇక్కడ చేరుకొని గణపతి బప్ప మోరియా అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా సాగర తీరును ఉదయం నుంచి చిన్న చిన్న గణనాథుల నిమజ్జన కార్యక్రమం జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. నగరం నలుమూలల నుంచి కూడా గణనాథుల భారీ ఎత్తున గణన కార్యక్రమం మాత్రం మందకొడిగా సాగిన ఇప్పుడు ప్రస్తుతం మాత్రం గణనాథుల నిమజ్జన కార్యక్రమం మాత్రం ఊపందుకుందని చెప్పొచ్చు. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన అక్కడక్కడ జిహెచ్ఎంసీ అధికారులు భక్తుల దాహాన్ని తీర్చడానికి కూడా వాటర్లకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని 23,200 మంది పోలీసులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 3 కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పొచ్చు. తల్లిదండ్రులు భక్తుల విషయంలో నాగర తీరానికి వచ్చే తల్లిదండ్రులు పిల్లల విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ తల్లిదండ్రులు సూచిస్తున్నారు. పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ మన దగ్గర భక్తులు ఉన్నారు. భక్తులు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు చెప్పాలని అంటే సరిపోదు, ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ ఎంత కనువిందుగా ఉందంటే ప్రతి సంవత్సరము ఈ వినాయక మన హైదరాబాద్లో ఫస్ట్ పూణే, తర్వాత ముంబై, ఇప్పుడు హైదరాబాద్ కూడా మొదటి స్థానంలో ఉంది అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కనువిందుగా ఇది చూడాలి అని అంటే నిజంగా ఈరోజు ఎంత ఆనందకరమైన రోజు అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా అసలు ఇంట్లోంచి బయట కదలకుండా కూడా టీవీ ఛానల్స్ కూడా ఈ వినాయకుడిని నిమజ్జనమే చూస్తారు. అలాంటిది మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మా పిల్లాడున్నాడు పొద్దున్నే వచ్చి నిమజ్జనం కూడా చేయడం, ఇది ఎంతో ఘనంగా నిమజ్జనం కూడా చేసి పార్టిసిపేట్ చేసి అసలు చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నాం. రావడంలో ఎలా ఫీల్ అవుతారు? చాలా అద్భుతంగా, అసలు చెప్తున్నాను కదా, చెప్పలేము. అసలు అది ఎక్స్ప్రెస్ చేయడానికే రావట్లేదు. ఈ రోజు అయితే అసలు అన్నీ మర్చిపోయి అసలు వినాయకుడి నిమజ్జనం అని అంటే ఇంకా హైదరాబాద్ రావాల్సిందే. ఎక్కడెక్కడ వాళ్ళైనా సరే హైదరాబాద్కి వచ్చి చూసి వెళ్ళాల్సిందే. అలాంటి ఒక కార్యక్రమం అన్నమాట ఇది. ఎప్పుడు ఏ పండుగ ఇంత గ్రాండ్గా కూడా ఉండదు. దీపావళి కంటే కూడా చాలా చాలా ఘనంగా ఉంటుంది మన హైదరాబాద్ వినాయకుడి నిమజ్జనం. ఇక్కడ ప్రతి ఈ భక్తి వేడుకల్లో పాల్గొనడం మాకు తమకు ఎంతో సంతోషంగా ఉందని నిమజ్జన కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దేవుడు తమ కోరికలు తీర్చాలంటూ ఇక్కడ భక్తులు పాల్గొని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.